చెప్పండి అన్న. నా కోసం శారదను ఒక విషయం అడగలరా? సారదినా? నేనెందుకు నాన్న? మీరు అడిగితే కాదంటాడా? కాదనడు, కానీ శారదకి చెప్పడం తప్ప అడగడం నాకు అలవాట్లేదురా. ఏంటి నాన్న? శారదకి అంజలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కో. సారత్తోనా? అయినా దాని పెళ్లికి అంత అర్జెంట్ ఏమొచ్చింది? రిషి గురించి కంగారు పడుతున్నారా? రిషి నీకెలా తెలుసు? మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు డ్రా చేస్తేనే మన కంపెనీలో పనిచేసే క్లర్క్ కూడా తెలుస్తుంది. అలాంటిది మీరు 1 కోటి రూపాయలు రిషికి ఇస్తే నాకు తెలియకుండా ఉంటుందా నాన్న? నాన్న ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు. దానికి వాడే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే అంజలిని ప్రేమించే విషయంలో మీకు వాడికి చాలా పోలికలున్నాయి. చిన్నప్పుడు అది స్వీట్ తినాలనుందని ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పించి స్వీట్స్ పట్టుకొచ్చారు. రిషి కూడా అంతే. అది సముద్రం చూడాలనుందని అడిగిన గంట తర్వాత బాంబేలో సముద్రం దగ్గర కూర్చోబెట్టాడు. దానికోసం వాడు గొలుసు తాకట్టు పెట్టాడు. నా భయం కూడా అదేరా. రేపు పెళ్ళాక అది మద్రాసు చూడాలందంటే దీని మెళ్ళలో ఉన్న మంగళసూత్రం అమ్మి తీసుకెళ్లిపోతాడు. వాడికి ప్రేమించడం ఒక్కటే తెలుసు, బాధ్యత తెలియదు. అందుకే అంజలి నాకు తెలిసిన సాధకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అంజలి వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఈ పుట్టినరోజు నుంచి ఆలోచిస్తారు మీరు. కూతుర్ని ఇంత ప్రేమించే ఈయన ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తెగ ఆలోచించేవాడిని. బట్ మీకు ఎలాంటి అల్లుడు కావాలో ఇప్పుడు అర్థమైంది. అత్తారి ఇల్లుంటే అంజలి ఇంట్లో ఉండదు. కాబట్టి వాడికి నాది అనే ఇల్లు ఉండకూడదు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఉంటే ఫ్యూచర్లో నీతో పడకపోతే పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతానంటాడు. కాబట్టి వాడికి సొంతంగా బతికే ఛాన్స్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాడు మీలా ఉండకూడదు. నేను అదృష్టవంతుని నాన్న. నేను కూడా మీ అంత తెలివైన వాడిని ఉంటే మనం ఇన్నాళ్ళు కలిసి ఉండేవాళ్ళం కాదు.